गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। प्रणमाम्यहं गणनाथम् प्रणमाम्यहं गणनाथम् करुणानाथं प्रणमाम्यहं गणनाथम् करुणानाथं प्रणुतार्चित पादम् प्रणुतार्चित पादम् कार्यावरोध निरोधं प्रणुतार्चित पादम् कार्यावरोध निरोधं प्रणमाम्यहं गणनाथम्। అలాగే ప్రణవరూపం సంగీత వినోదం ప్రణవరూపం ప్రణవరూపం సంగీత వినోదం ప్రణవరూపం సంగీత వినోదం ప్రణవరూపం సంగీత వినోదం ప్రకటజయాభోదం ప్రకటజయాభోదం సకల విద్యానాథం ప్రకటజయాభోదం సకల విద్యానాథం ప్రణమామ్యహం గణనాథం గణనాథం। అలాగే దేహి మే స్వదీయ కరావలంబం దేహి మే స్వదీయ కరావలంబం దేవదేవం గుణమణి కదంబం దేవదేవం పాహి పాహి విఘ్నగిరి ఛేదదంభం పాహి విఘ్నగిరి ఛేదదంభం పార్వతీ సదాశివ ప్రతిబింబం పార్వతీ సదాశివ ప్రతిబింబం అయ్యికాముష్టికాలంబం అయ్యికాముష్టికసుకాలంబం అనేకపాగర్భగోరుభం అహరహశ్రితావనగౌరంభం అనగం లక్ష్మీపతినుతహేరంభం ప్రణమామి గణనాథం 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 గణనాథం। రసిక భావ విదులు ఔరౌరాయన రసధునులలికింపుమా రసధునులలికింపుమా
సంగీత సాహితీ రసాకృతి రసనాజలమున నారసనాజలమున నటనమాడు మా సరస్వతి భువనగతి అనురాగమతి రసనాజలమున రసిక భావ విదులు ఔరౌరాయన రసిక భావ విదులు ఔరౌరాయన రసధునులలికుమ సంగీత సాహితీ రసాకృతి రసధునులలికుమ సంగీత సాహితీ రసాకృతి రసనం జలమున నటనమాడుమా అమ్మా నీ కరుణాసుధ వర్షింపగ వాల్మీకి రామ కథ రచనా నీ కరుణాసుధ వర్షింపగ వాల్మీకి రామ కథ రచనా ఏ కవి కలము గళము గాని మేలన ఏ కవి కలము గళము గాని మేలన నికటాక్షము లేక సాగుణ నికటాక్షమే లేక సాగుణ ఓ కళామయి నీ సరియవరి రోగద్రయ విజయము ఓ కళామయి నీ సరియవరి రోగద్రయ విజయము సగుణ విగరమునది మోజనని విగరమునది మోజనని జనని 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 శ్రీకరమునది మోజనని శ్రీతరక్షకి లక్ష్మీపతి వారిని నారదనాజలమున నటనమాడుమా అమ్మా నిరోరమణ గోవింద. అలాగే సభాయ నమః. సభా సరస్వతికి నమస్కారం. కార్యక్రమ నిర్వాహకులకు భగవంతుడు తోడుగా నీడగా అండగా ఉండి ఎన్నో మహత్తరమైనటువంటి కార్యక్రమాలు వారి చేత నిర్వహింపబడేలా వారికి ప్రోత్సాహం ఇచ్చి ఆర్థికమైనటువంటి వనరులు కల్పించి మంచి శ్రోతల సమక్షంలో వారు కార్యక్రమం నిర్వర్తించేలా భగవంతుడు వారిని ప్రోత్సహించాలని మనసారా వేడుకుంటూ రుక్మిణీ కళ్యాణం రుక్కు ప్రార్థన. కలికాలంలో యజ్ఞయాగాది క్రతువులు చేయలేం మనం. ఏ విధమైనటువంటి తపస్సులు మొదలైనటువంటి చేయలేం మనం. ఈ కలికాలంలో మానవులు ఎలా తరించాలి అని తపించాడు పరమాత్మ. మన కోసమే కలౌ సంకీర్త్య కేశవం, కలికాలంలో కేవలం భగవంతుణ్ణి స్మరించిన మాత్రం చేత భగవంతుడి యొక్క కళ్యాణాత్మకమైనటువంటి కథలను శ్రవణం చేయటం ద్వారా
కళ్యాణాత్మకమైన విష్ణు కథలా కర్ణించుచున్ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవు అవి వినంగా క్రొత్తలవుతుండు. పాత కథ అయినప్పటికీ విందావనేటువంటి రుచిని కలిగిస్తాయి. సాకల్యం ఏర్పడ భూసురోత్తమ ఎరుంగంబల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగ నాకు మదిలో కౌతూహలంబయ్యడిన్. పని లేనటువంటి వాళ్ళు భగవంతుడి కథ వినటానికి వాళ్ళు కూర్చున్నా నిద్ర వస్తుంది పాపం. ఎక్కడ లేని నిద్ర హరికథ కూర్చుంటే వస్తుంది. హరికథకు నిద్రకు చాలా దగ్గర సంబంధం. కాబట్టి మనస్సును ఎంతో ఉత్సాహపరచుకొని నియంత్రించుకొని కూర్చుంటే కానీ హరికథలో కూర్చోలేడు. ఒకవేళ మనం కూర్చున్నా సెల్ ఫోన్ మోగుతుంది. ఎవడో పనికిరాని వాడు పనికిమాలిన ముచ్చట చెప్పడానికి ఫోన్ చేస్తాడు. చలో బయటికి పోతాం. మనం ఎప్పుడు పోతామా అని ఎదురు చూసేవాళ్ళు మరికొంతరని ఉంటారు. వాళ్ళు కూడా సెల్ ఫోన్లు తీసుకుని అమ్మాయి వీడు వెళ్ళాడు మనం వెళితే తప్పేమిటి, ఆ పాపం వాడికే అంటుకుంటుందని వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఎన్ని పర్యాయాలు విన్నప్పటికీ భగవంతుడి కథల యందు రుచి అలాగే ఉంటుంది. ఎంత విన్నా ఇంకా విందామనేటువంటి తపన కలిగిస్తుంది. రుక్మిణీ కళ్యాణంబు వినంగ నాగు మదిలో కౌతూహలం పయ్యేడు. నాకు కుతూహలంగా ఉంది అంటే కానీ చెప్పేవాడు చెప్పలేడు. వినేవాడు నిద్రపోతే చెప్పేవాడు ఏం చెప్తాడు? నేను చాలా ఉత్సాహపడుతున్నాను, వినటానికి ఆనందంగా శ్రద్ధగా కూర్చున్నాను, ఒళ్ళెంతా కళ్ళు చేసుకుని చెవులు నిక్కబడుచుకుని వింటున్నాయి నా చెవులు, స్వామి చెప్పండి అన్నాడు. అంత మంచి శ్రోత దొరికితే, పరీక్షిత్ మహారాజులంటే శ్రోత దొరికితే అందులో ఆయన ఖాళీగా కూర్చున్నాడా? మృత్యుదేవత కబళించడానికి సిద్ధంగా ఉంది ఒక పక్కన. ఇప్పుడో ఇంకాసేపటికో ప్రాణం పోతుంది అనే స్థితిలో ఆయన భగవంతుని కథ వింటాను అంటే శుకయోగేంద్రులకు ఎంత సంతోషం. నాయన వక్తా శ్రోతాచ దుర్లభం మంచి శ్రోత దొరకటం కూడా నా అదృష్టమే అనుకున్నాడు. మనస్సులో పైకనలేదు. మహానుభావులు ఎప్పుడూ ప్రత్యక్షంగా పొగడరు. పొగిడేవాడికి కావలసినంత స్వార్థం ఉంటుంది. కాబట్టి నేను వింటాను అన్నట్లుగా కూర్చున్నటువంటి పరీక్షితును చూచి శుకయోగేంద్రుల వారు రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని వినిపిస్తున్నారు. సాక్షాత్తు హరికథా పితామహుడు నారాయణదాస వర్యులు వారు రచించినటువంటి కథ. బుద్ధి వై వీరోమో దివ్యానురామ ధరలోన విదర్భా పురము శ్రీకాగరము ధరలోన విదర్భా పురము శ్రీకాగరము మెరయనందేలెడ్డు భీష్మగుండను రాజు గురుశౌర్యాకరుడు పరమట్టీకరుడు గురుశౌర్యాకరుడు పరమట్టీకరుడు గురుచిరచర్యుడు పరమౌదార్యుడు నరేంద్ర శ్రద్ధాళు అయి వినవయ్యా. గర్భదేశాన్ని రాజధానిగా, పుట్టినపురం రాజధానిగా భీష్ముడు అనేటువంటి రాజు పరిపాలిస్తున్నాడు. నాయన కొడుకులైదు రతనికి చెడు మీ కొల్లి పట్టి కొడుకులైదు రతనికి చెడు మీ కొల్లి పట్టి కడదూలు రుక్మిణీ కాంత సుస్వాంత అడకువగల ఇంటి నటలకు చౌదంతి అడకువగల ఇంటి నటలకు చౌదంతి
పటతుల చేమదే పరురతన బుధంతే పరీక్షిన్నరేంద్ర, పూర్వం విదర్భ దేశాన్ని కుండినపురం రాజధానిగా భీష్మకుడు అనేటువంటి మహారాజు పరిపాలిస్తున్నాడు. మన కథలన్నీ వన్స్ అపాన్ ఏ టైం, అనగనగా అని ప్రారంభమవుతాయి. భీష్మక మహారాజు కుండినపురాన్ని రాజధానిగా విదర్భ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. అయినా ఆయనకు 5 కొడుకులున్నారు. రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులు. అంతా బంగారమే. మా అబ్బాయి చాలా బంగారం, ఇంటికి పోతే తలకాయ పగల కొడతాడు. రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రుడు అనేటువంటి 5 కొడుకులున్నా ఎంత మంచి పేర్లు పెట్టుకున్నాడో. అదృష్టం ఎట్లా ఉంటుందో ఎవరు చెప్తారు చెప్పండి. 5 కొడుకులున్నా సంతృప్తి పడలా. ఎందుకని? ఇంటికి ఒక్క ఆడపిల్ల అయినా ఉండాలి. ఆడపిల్ల అన్న మాటల్లోనే ఆడపిల్ల ఏడపిల్ల కాదు అని. ఆడకుపోయినా ఆలోచనలన్నీ ఈడనే ఉంటాయి. అత్తగారింట్లో ఉన్నా మా నాన్న ఏం చేస్తున్నాడో, మా అమ్మ ఏం చేస్తున్నదో, మా అమ్మ ఎంత కష్టపడి పెంచిందో, మా నాన్న ఎంత కష్టపడ్డాడో మా కోసం, మా అన్నయ్యలు ఎట్టున్నారో, మా చెల్లెళ్ళు ఎట్టున్నారో, తమ్ముళ్ళు ఎలా ఉన్నారో అని పుట్టింటి యొక్క ఆలోచనలతో ఆడపిల్ల బ్రతుకుతుంది. ఎన్ని మాటలన్నా సహిస్తుంది. పుట్టింటి వారిని ఒక్క మాట అంటే ఆ పూట వాడి గది కేర్ ఆఫ్ బస్ స్టాండో లేకపోతే ఎక్కడో పడి ఆడవలసింది. అక్కడ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాదు కారు వాళ్ళు. రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్ర 5 కుమారులు. ఒకతే ఒక్క ఆడపిల్ల రుక్మిణి. గారాల పట్టి సాక్షాత్తు లక్ష్మీ అంశభవ. తల్లిదండ్రుల యందు విపరీతమైనటువంటి ప్రేమ. అన్నల మీద ఈగవాలనివ్వదు. అది ఆడపిల్ల లక్షణం. ఈ లక్షణాలు కలిగినటువంటి రుక్మిణి అమ్మవారు బాల్యంలో చక్కగా ఆటపాటలతో కాలం గడుపుతున్నది. శ్రీ రుక్మిణి బాల్యము. జీవితంలో మనం ఎప్పుడన్నా సుఖపడ్డామా అంటే తల్లిదండ్రుల అండ ఉన్నప్పుడు సుఖపడ్డాను తప్ప ఇప్పుడు సుఖం లేదు, నా పెండా కూడలేదు. పరిగెత్తడం. శ్రీ రుక్మిణి బాల్యము చెప్పేద సాకల్యము వినుమో. శ్రీ రుక్మిణి బాల్యము. పేరు పేర బొమ్మ పెండ్లిండ్లు గావిల్చి. పేరు పేర బొమ్మ పెండ్లిండ్లు గావిల్చి. వెలదులతో వీయమందు చిన్నారి తల పేమనందు. ఔరగుజ్జల గూళ్ళు పండించుతోనాడు. ఔరగుజ్జల గూళ్ళు పండించి తోనాడు. చెలులకు పెట్టు పెంపారు చెల్మి చేపట్టు. ముద్దారభూతిగ ముట్టు మీరు మొట్టు. తిరుక్మిణి బాల్యము. బ్రహ్మానంద పరవశతను కలిగించేటువంటి ఆ బాల్యంలో ఉన్నటువంటి మధురమైనటువంటి ఆలోచనలతో రుక్మిణి పేర్వేర బొమ్మల పెండిండ్లు చేయుచు. ఇప్పుడు అన్ని కంప్యూటర్ గేమ్సే. బొమ్మలు లేవు, పెండిండ్లు లేవు. పేర్వేర బొమ్మల పెండిండ్లు చేయుచు. అబలలతోడ వియ్యంబులను గుజ్జన గూళ్ళను కొమరప్ప వండించి. చెలులకు పెట్టించు చెలువు మెరయ. రమణీయ మందిరారామ దేశంబులకును
పువ్వు తీగల ప్రోదిసేయు సదమల మణిమయ సౌధ భాగంబుల లీలతో భర్మడోలిగలను బాలికల తోడ చెలరేగి బంతులాడు శారికాకీర పంక్తికి చదువు చెప్పు బర్హి సంఘములకు మురిపములు గరపు మదమళ మరాళంబులకు చూపు మందగతురు బాలికలతోడ చెలరేగి బంతులాడు. తోటి బాలికలతో చక్కగా కలిసిపోయి నేను మహారాజా బిడ్డనన్నటువంటి గర్వం ఏమాత్రం లేకుండా వాళ్ళతో కలిసి మెలసి ఆటలాడుతూ పాటలు పాడుతూ ఆనందంగా బాల్యంలో ఉన్నటువంటి మధురిమను అనుభవిస్తూ ఆ ఆనందాన్ని 10 మందికి పంచుతూ 10 మందితో కలిసి మెలసి నిరంతరం భగవన్నామస్మరణ చేస్తోంది. ఎందరెందరో మహానుభావులు వారింటికి వస్తుంటారు. వచ్చిన వాళ్ళ మాటలు ఊరికే ఉంటాయా? వాళ్ళు వాళ్ళ స్థాయిలో మాట్లాడతారు. వచ్చిన వాళ్ళందరూ పని లేక వచ్చిన వాళ్ళు కాదు, పరమాత్మ యొక్క నామ వైశిష్ట్యాన్ని తెలపటం కోసం చిన్నారి రుక్మిణీ బాల యొక్క మనస్సులో బాల్యంలోనే ఆ భగవత్పరమైనటువంటి బీజాలు నాటడం కోసం, భక్తి బీజం నాటడం కోసం వచ్చిన వాళ్ళేమో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథలన్నీ గాథలుగా వినిపించటం మొదలుపెట్టారు. చిన్నమ్మాయే కానీ మనం అనుకుంటాం చిన్నపిల్లలు ఏమి వింటారులే అని. వింటే వాళ్ళు చాలా శ్రద్ధగా వింటారు. మనం మాత్రం కూర్చుని లేచేటప్పుడు ఒకవేళ పొరపాట్ల ఏమన్నా 4 ముక్కలు ఏమన్నా అంటుకుంటాయేమో దులుపుకొని మరిగిపోతాం. శ్రద్ధగా వింటున్నది రుక్మిణీ అమ్మవారు. చక్కని భగవత్ ప్రసంగాలన్నీ వస్తున్నాయి. బాల్యంలో అవన్నీ వింటున్నది. తన మనస్సులో శ్రీకృష్ణ పరమాత్మకు చోటిచ్చుకున్నది. భగవంతుడికింత చోటిచ్చింది ఆవిడ. మనం ప్రాపంచిక విషయాలకు చోటిస్తాం, కానీ భగవద్ విషయాలు వచ్చేటప్పటికీ మనం కూర్చోలేము. ఒకవేళ మనం కూర్చున్నామన్నా సెల్ ఫోన్ కూర్చోనివ్వదు. పని లేని వాడెవడో పిలుస్తాడు, మనం బయటికి పరిగెత్తిందాకా వదిలిపెట్టం. అంటే మంచి విషయాలు వినాలి అంటే కూడా ఒక దైవ అనుగ్రహం కావాలి. ఎన్నెన్నో మంచి కథలన్నీ రుక్మిణీ అమ్మవారు చిన్నతనంలోనే విన్నది. వీళ్ళ అన్న ఒకడున్నాడు, పెద్దవాడు రుక్మి. వాడు తామసాంధుడు. వాడనుకున్నాడు ఈ కృష్ణుణ్ణి గురించి వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు, గోపికెళ్ళల్ కడుల్ వలచి గోటున్న పోడేడు. ఎవడు వాడు? గోపికెళ్ళల్ కడుల్ వలచి గోటున్న పోడేడు, పల్లెటూరిలో పాపడు దొంగయు పిరికి బంటు తలంపడు వివర్తనల్ కాపరి గొల్లవాడు. ఎక్కడో గొల్లవాడు వాడు. కాపరి గొర్రెలు కాచుకునేటువంటి వాడు, గొడ్లు కాచుకునేటువంటి వాడు, గేదెలు కాచుకునేటువంటి వాడు, ఆవులు కాచుకునేటువంటి వాడు. ఉత్తమ వంశమాన్యకు జోడదెట్లు. తల్లిదండ్రులు ముసలివాళ్ళైపోయి వాళ్ళ బుద్ధులు కూడా మారిపోయినాయి. ఆ వెన్నముద్దలు ఆరగించేటువంటి దొంగవాడైనటువంటి గోపాలుడికి మన అమ్మాయిని ఇవ్వాలి అన్నటువంటి వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనను నేను గమనించాను. పొరపాటున కూడా అలాంటి పని జరగనివ్వాలి. వంశమాన్యకు బాపురే జోడదెట్లు శిశుపాల ముఖుల్ ధరణీశులుండగల్. నా స్నేహితుడు చూడచక్కనివాడు, రాజవంశానికి చెందినటువంటి వాడు, వీరాధివీరుడు, శూరాధిశూరుడు శిశుపాలుడు ఉన్నాడు కదా. ఆ శిశుపాలుడికి మాత్రమే మన అమ్మాయిని రుక్మిణినిచ్చి వివాహం చేస్తాను అని
ప్రగల్భాలాటం మొదలుపెట్టాడు రుక్మి. అటు తల్లిదండ్రులకు అడ్డము చరు అన్న తలపు తల్లిదండ్రుల వెనక ఉన్నటువంటి రుక్మిణీ బాల అన్న యొక్క ప్రగల్భాలు విన్నది. కృష్ణుడిని గురించినటువంటి నిందలు అతను చేస్తూ ఉంటే బాధపడిపోయింది. అటు తల్లిదండ్రులకు అడ్డము చరు అన్న తలపు కటగటబడి కన్నీట మునుంగుచు కంజాక్షునెదలంచి వెన్నుడెట్లు వచ్చునో ఎన్నుచు ఎదిటెన్నో ఎన్నుచు భయమూనా వెన్నుడెట్లు వచ్చునో ఎన్నుచు ఎదిటెన్నో ఎన్నుచు భయమూనా మంచి ముసలి బ్రాహ్మణునొకని పిలచి మరి చేతులు జోడించి మంచి ముసలి బ్రాహ్మణునొకని పిలచి మరి చేతులు జోడించి అంచితముగా పూజ సలిపి ఇట్లను హరిని మనమున దలంచి అయ్య మంచి తండ్రి వంటి వాడవు, అయ్య మంచి తండ్రి వంటి వాడవు హయేమనందు విధికి చయనంబోయినాది మనవిగా చయనంబోయినాదు మనవిగా తనియనుల రసారథికి. అన్న యొక్క చెడు తలంపులైనటువంటి రుక్మిణీ అమ్మవారు ఏం చెయ్యాలో తోచక కృష్ణ పరమాత్మను మనస్సులో తలుచుకుంటూ బుద్ధియోగం దదామి అన్నాడు భగవంతుడు. కష్టాలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళందరూ భగవంతుణ్ణి తలుచుకున్నారు. ఆయన ఒక్కడే మనకు రక్షకుడు. ఆదర్శం గజేంద్ర మోక్షం లవక్కింతయు లేదు. ఎవరది? గజరాజు. ధైర్యము విలోలంబయ్యే మొసలి చేత పీడింపబడుతూ మడుగులోకి లాగబడుతున్న స్థితిలో వందలాది మంది ఆడ ఏనుగులన్నీ కూడా వలవలా ఏడుస్తున్న స్థితిలో తనకు రక్షకులు ఎవ్వరూ లేరనే నిర్ణయానికి వచ్చి ప్రాణంబుల్ భావుల్ తప్పెను మూర్ఛ వచ్చే తనువుండస్యల్ శ్రమం బయ్యడి నీవే తప్ప ఇతఃపరం బెరుగా మన్నింపందగుందీను రావే ఈశ్వర కావవే వరదా. ఎవరు చేయగలరు? ఏనుగైతేనేమండి మానవ జాతికి మంచి పాఠం చెప్పింది. కవవే వరదా సంరక్షణపు భద్రాత్మక. కరిగిపోయాడు కాంచన చేరుడు దాని ప్రార్థన. అది ఏ భాషలో చేసిందో మనకు తెలియదు. దానిదైనటువంటి భాషలో పరమాత్మను ప్రార్థిస్తే దిగివచ్చి రక్షించాడు కదా. అలాగే ఇక్కడ మన రుక్మిణీ బాల ఆ స్థితిలో అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నటువంటి స్థితిలో మనస్సులో మంచి ఆలోచన వచ్చింది. మధుసూదనుడిచ్చాడు ఆ ఆలోచన కృష్ణ పరమాత్మ. వెంటనే అగ్నిజ్యోతనుడన్నటువంటి బ్రాహ్మణ్ణి పిలిపించింది. మహానుభావ, పరమ భాగవతోత్తమ, వృద్ధ భురుసూరోత్తమ, నాకు చిన్న పని చేసి పెట్టాలన్నది. ఎవరినన్నా ఏదన్నా పని చేసి పెట్టాలి అంటే చాలు అప్పటిదాకా దోమల తోలుకుంటూ కూర్చున్నాడు వాడు. మనం ఏదన్నా చిన్న సహాయం పెడితే ఐఎమ్ ఫుల్ బిజీ అంటాడు. బిజీ లేదు వాడి పిండాకుడు లేదు. ఎదుటివాడికి ఏదైనా సహాయం చెయ్యాలి అంటే కొంతమంది చాలా ముడుచుకొని పోతారు.
లేని పనులన్నీ చెప్తారు, లేనటువంటి సమస్యలన్నీ వివరిస్తారు. అగ్నిజ్యోతనుడిని మనసులో తలచి పరమాత్మను ధ్యానించింది. అగ్నిజ్యోతనుడు మనసులో మెదిలాడు. కబురంపింది చెలికత్తి చేత. పరుగు పరుగున వచ్చాడు ముసలాయన. అమ్మా, ఈ వయస్సులో నేను నీకేం సహాయం చేయగలను అన్నాడు ఆయన. అదేమిటి స్వామి, మనసుంటే మార్గం లేకపోతుందా? నా ప్రార్థన మీకు వినతి చేస్తాను. మీరు ద్వారకా నగరానికి పోవాలి. ఈ వెహికల్ అంటాడు. ఇప్పుడైతే ద్వారకా నగరానికి వెళ్ళాలి. అలాగేనమ్మా అన్నాడు ఆయన. వృద్ధుడే, ముసలివాడే, 3 అడుగులు ముందుకు వేస్తే 13 అడుగులు వెనక్కు పోతున్నాయే. ఈయన వెళ్ళగలడా? సంకల్పం చాలా గొప్పది. ఎదుటివాడికి సహాయం చెయ్యాలి అన్నటువంటి ఆలోచన. అందుట్లో అడుగుతున్నది అబల, కష్టకాలంలో ఉన్నది. తప్పకుండా చేస్తారమ్మా, ఏం చేయాలి? మీరు ద్వారకా నగరానికి వెళ్ళాలి. తప్పకుండా శ్రీకృష్ణ పరమాత్మను సందర్శించాలి. ఆహా, ద్వారక అనేటప్పటికీ ఒళ్ళు పొంగిపోయింది ఆయనకు. ఎందుకంటే సర్వజగద్రక్షకుడైనటువంటి పరమాత్మ నిరాకారుడు నరాకారుడై కృష్ణ పరమాత్మగా జన్మించాడు. ఆయన్ని చూడటమా స్వామి? నా నివేదనం చెయ్యాలి. మా అన్న రుక్మి చాలా చెడ్డవాడు, నన్ను శిశుపాలుడికిచ్చి వివాహం చేస్తానంటున్నాడు. వాడి ఫ్రెండ్ సర్కిల్ ఉన్నది జరాసంధుడు మొదలైన వాళ్ళు. దుర్మార్గుల్లో ఐకమత్యం ఎక్కువ, మంచి వాళ్ళల్లో ఐకమత్యం తక్కువ స్వామి. అత్యధిపురాధీశ్వరుడైనటువంటి శిశుపాలుడికి జరాసంధాదులు తోడై తప్పకుండా రుక్మిణి అమ్మవారిని శిశుపాలుడికిచ్చి వివాహం చేయాలన్నటువంటి సంకల్పంతో ఉన్నారు స్థిరంగా. ఎలా అయినా మీరు ద్వారకా నగరానికి వెళ్ళాలి. కృష్ణ పరమాత్మకు నా నివేదనం చేయాలి. వారిక్కడికి వచ్చేటట్లు చేయాలి. వారు నా కరగ్రహణం చేయాలి. మీరు నన్ను అనుగ్రహించాలి. మీకు ఈ వయస్సులో ఈ బాధ్యత ఉపజెప్తున్నారు. తప్పదు స్వామి, మీకంటే చేయగల వాళ్ళు ఎవరూ లేరు అని కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తే ఆయన అమ్మను నేవలెత్తి, అమ్మా, మా కుమార్తె లాంటి దానివి, నీకు సత్సంకల్పం కలిగింది, అది తప్పకుండా నెరవేరుతుంది. నేను ద్వారకా నగరానికి వెంటనే వెళుతున్నాను. శ్రీకృష్ణ పరమాత్మను సందర్శనం చేసుకుంటాను. నీ నివేదనం చేస్తాను అని బయలుదేరాడు. ఎవరు? అగ్నిజ్యోతనుడు. ఆ పేరు చూడండి, అగ్నిజ్యోతనుడు. అగ్ని వంటి ప్రకాశము కలవాడు, అంటే మంచి బుద్ధి కలిగినవాడు. వెళుతూ భగవన్నామం చేస్తున్నాడు. కార్యములకు సర్వావస్థలకు భగవన్నామమే మనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాడు తప్ప మనల్ని విడిపించేవాడు లేడు, తోడు ఉండేవాడు లేడు. భగవన్నామంతో కొండలెక్కుతున్నాడు, గుట్టలు దిగుతున్నాడు. భగవంతుణ్ణి తలుచుకుంటూ బయలుదేరాడు ద్వారకా నగరానికి. నీలఘనాఘన మోహనా, నీలఘనాఘన మోహనా, నిరుపమ మధుర కృపాధన, నిరత ప్రణత శరణ, నీలఘనాఘన మోహనా. పాలిత జడజీవ భువన, పాలిత జడజీవ భువన, వంశీవాదన కళ్ళ చెళ్ళ గోపవధూ జనమానస కరణ, నీలఘనాఘన మోహన. వాసుదేవ జనార్దన ముకుంద పరమపురుష, నంద ప్రణయ హృదయానందకరా, నంద ప్రణయ హృదయానందకరా, కృష్ణ ఇందు బిల్బ హితవదన సుందరా, నంద ప్రణయ హృదయానందకరా.
వృందవని సీమాంతర విహార కృష్ణ 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 వృందవని శ్రీమంతర విహార గోవింద ప్రగట గోవర్ధనోదర ఇందీవర నయన మంగళకర మధవళయ వాసుదేవ వృందావనాంత సంచారి ఇందీవర నయన మంగళకర మందస్మిత వదన భుజ పురముని పూజిత వద లక్ష్మీపతి ఘన మోహన మోహన మోహన. అవును, అలాగే మోహన 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 కృష్ణ కృష్ణ దీర్ఘమైనటువంటి ప్రయాణం కొనసాగించాడు అగ్నిజ్యోతరుడు. గిరిధరనామ సంకీర్తనమున చిక్కి గిరివర శ్రమలడెక్కించుకొనక వాసుదేవుని పదపద్మముల్ తలచుచు పొక్కిన తన పాదములను కనుక హరినామ దివ్యానందమత్తుడై ఆకటి మంట చే అర్తి గనక కృష్ణ వాసుదేవ జనార్దన ముకుంద పరమపురుష అంటూ కాళ్ల నిండా రక్కసి ముళ్ళు గుచ్చి నెత్తురు కళ్ళ చూచినా ఆయన లక్ష్యం ఒకటే, భగవత్తుని యొక్క దర్శనం చేయాలి, ద్వారకానగర ప్రవేశం చేయాలి, శ్రీకృష్ణ పరమాత్మను సందర్శించుకోవాలి, రుక్మిణీమాత యొక్క వేదన నివేదనం ఆ పరమాత్మకు అందించాలి అన్న ధ్యాసతో దీర్ఘమైనటువంటి ప్రయాణం చేస్తూ లక్ష్యశుద్ధి కలిగి ఏ పని చేసినా ఎవరికైనా లక్ష్యశుద్ధి కావాలి. అది లేకపోతే మనస్సు చెదిరిపోతుంది. మనస్సు చెదిరిపోతే ఏ పని యందు బుద్ధి కుదరదు, ఆ పని పాడైపోతుంది. వయస్సులో పెద్దవాడైనా శరీరం సహకరించకపోయినా మంచి పని చెయ్యాలి, చేశాను అన్నటువంటి తృప్తి తనకు కలగాలని ముసలి వయస్సులో అగ్నిజ్యోతరుడు అలా ప్రయాణించి ద్వారకానగర ప్రవేశం చేశాడు. ఆ మధ్యలో పడవ దాటించేవాడు కావాలి కదా. వాడికి అక్షరం ముక్క రాదు, వాడు సామాన్యుడు కాదు. వాడికి పుట్టిన దగ్గర నుంచి అదే ఉద్యోగం, ఎవడొచ్చినా పడవ దాచించటమే. వచ్చిన ప్రతివాడితో చెప్పేవాడు, అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ద్వారకా నగరానికి. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా, ఆయనకు కాస్త నన్ను గుర్తు చేయండి. పడవ నడిపేవాడు ఒకడున్నాడు, వాడికి అక్షరం ముక్క రాదు, పాచిమొహం కడుక్కోవడం చేతగానివాడు, పడవ నడపటం దాటించడం తప్ప ఇంకేది తెలియదు.
నా సంగతి కాస్త చెప్పి నన్ను చల్లగా చూడమని అర్థించండి నా తరఫున అని వచ్చిన వాళ్లకు పరమభాగవతులు వచ్చేవాళ్ళు వాళ్ళకు చెప్పి పంపించేవాడు. వాళ్ళు ఊరికే వెడతారా? శ్రీకృష్ణ పరమాత్మకు ఫలానా వారి ద్వారా మేము దాటి వచ్చామని చెప్పేవాడు. ఏ నీ గుణములు అగ్నిజ్యోతనుడు శ్రీకృష్ణ పరమాత్మను సందర్శనం చేసుకున్నాడు. అన్ననే ధన్యుడ అరయగ కనుబండువయ్యే, అన్ననే ధన్యుడ ధన్యుడ ధన్యుడ, చాలా ధన్యుడయ్యా. అన్ననే ధన్యుడ నిన్నరయగ కనుబండువయ్యే, వెన్నుడ పెద్దను నే దీవింతు జగము కన్నా, అన్ననే ధన్యుడ ధన్యుడ ధన్యుడ. నిన్ను చూసు నిగమములను నే చదివిన వాడనయ్యా. నేను ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. చదువుకున్నవాడేం కాదు, నిగమములు చూచాట, చదివాట. నిన్ను చూసు నిగమములను నే చదివిన వాడనయ్య, పన్నుగ విదర్భాదేశ వాసుడని దాసుడనే, అన్ననే ధన్యుడ ధన్యుడ ధన్యుడ. రాయబర మంది పెకురాత్రులు పవళ్ళు నడచి, రాయబర మంది పెకురాత్రులు పవళ్ళు నడచి, తోయజాచక్ష తోయదాతక్ష నీ తోడ కొన్ని మాటలాడ, అన్ననే ధన్యుడ ధన్యుడ. విదర్భదేశం నుంచి వస్తున్నానయ్యా. కుండినపురం రాజధానిగా భీష్మకుడు అనేటువంటి మహారాజు పరిపాలిస్తున్నాడు విదర్భదేశాన్ని. ఆయన గారాల పుత్రి రుక్మిణి. బాల్యమాదిగా నిన్నే మనస్సులో తలచింది, నిన్ను వలచింది. కానీ అడ్డుపడుతున్నాడు ఒకడు. ఆవిడ అన్నయ్య అయినటువంటి రుక్మికి స్నేహితుడైనటువంటి శిశుపాలుడు తన స్నేహితుడైనటువంటి జరాసంధుడితో మాటామంతి సలిపి ఎట్లయినా రుక్మిణిని నేను వివాహం చేసుకోవాలి అన్నటువంటి దురూహతో దురాలోచనతో నా యందు మనస్సు పెట్టి నా కరగ్రహణం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు స్వామి. నీవు ఎలా అయినా నన్ను అనుగ్రహించాలి అన్నటువంటి రుక్మిణి యొక్క సందేశాన్ని తెలియపరుస్తున్నాడు. సత్యకామ సత్య సంకల్ప. అమ్మవారు లేఖ వ్రాసిస్తే ఆ లేఖను కృష్ణ పరమాత్మ చేతిలో పెడితే ఆ ముత్యాల వరాలు లాంటి ఆ లేఖను చదువుకుంటున్నాడు కృష్ణయ్య. సత్యకామ సత్య సంకల్ప సర్వకామ సర్వరస సర్వగంధ సర్వ సంకల్పాది గుణవతే, కృతమాతృమానమేయ భేద భిన్న సకల జగదాధారావభాసకాయ, నిష్ప్రత్యూహ నిరతిశయానందావధీరిత బ్రహ్మలోకానందాయ, విశ్వవైశ్వానరాది సకల నామ రూప నిర్వాహకాయ, సర్వత్ర శక్తి సమన్వితాయ సర్వాంతర్యామిని దుష్ట నిగ్రహ శిష్ట ప్రతిపాలకాయ, భక్తానుకంపయా పరిగృహీత గోపకుమార భావాయ, కరచరణ నడిన విరసిత ధ్వజ వజ్రాంకుశాదిరేఖాయ, మహాపురుష లక్షణాయ. పరవశించిపోతున్నాడు కృష్ణ పరమాత్మ. ఎన్ని కళ్యాణ గుణాలు ఆవిడ లేఖలో వర్ణించిందో. సత్యకామ సత్య సంకల్ప సర్వకామ సర్వరస సర్వగంధ సర్వ సంకల్పాది గుణవతే, కృతమాతృమానమేయ భేద భిన్న సకల జగదాధారావభాసకాయ, నిష్ప్రచ్యూహ నిరతిశయానందావధీరిత బ్రహ్మలోకానందాయ, విశ్వవైశ్వానరాది సకల నామరూప నిర్వాహకాయ, సర్వాంతర్యామిణే దుష్ట నిగ్రహ శిష్ట ప్రతిపాలకాయ, భక్తానుకంపయా పరిగృహీత గోపకుమార భావాయ, కరచరణ నలిన విలసిత ధ్వజవజ్రాంకుశాదిరేఖాయ, మహాపురుష లక్షణాయ, కనక మణిమయ మకర కుండల కటక కటిశ్రుత
చిత్రంగదాది శోభితాయ దీనదయాపరమూర్తయే శ్రీకృష్ణాయ శతకృత్వ సహస్రకృత్వశ్చ నమో నమః. మనమైతే బుర్రగొప్పుకుంటాం, ఏంటో ఇవ్వాలి. కృష్ణ పరమాత్మ అడుగడుగు విన్నాడు, అణువణువు విన్నాడు, పరవశించిపోతున్నాడు. అంతటితో వదిలిపెట్టిందా? తన మనోగత అభిప్రాయాన్ని కూడా ఈ బ్రాహ్మణోత్తముని ద్వారా ఎరుకపరిచింది రుక్మిణమ్మ. ఏ నీ గుణములు కర్ణేంద్రియములు సోక, పరమాత్మ అన్నది పరవశించి పులకరించిపోయాడు పరమాత్మ. ఆయన నిజంగా పరమాత్మే. కృష్ణస్తు స్వయం భగవాన్ స్వయం. రాముడెక్కడా నేను దేవుణ్ణని చెప్పుకోవాలా, కానీ జనం దేవుడు 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 అని వెంటబడ్డారు. ఇది జనంలో ఉన్న బలహీనత. కృష్ణస్తు భగవాన్ స్వయం, నేను దేవుణ్ణి అని కృష్ణ పరమాత్మ ప్రకటించుకున్నాడు. కానీ నువ్వు గొల్లబోయేడువేనయ్యా అన్నారు జనం. ఆవులు కాసుకున్నవాడివయ్యా అన్నారు. ఏ నీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహతాపములు తీరిపోవు. దేహతాపాలు తీరిపోతాయి పరమాత్మ. నీ పరమ పవిత్రమైనటువంటి కళ్యాణ గుణములు విన్నంత మాత్రం చేత దేహానికి ఉన్నటువంటి తాపాలు తొలగిపోతాయి. ఆది దైవిక ఆది భౌతిక ఈ తాపాలన్నీ తీరిపోతాయి. ఏ నీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు. ఏ నీ శుభాకారమిక్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుచుండు. ఏ నీ చరణ సేవలే వృద్ధు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. ఏ నీల సన్నామమే. పోతన గారి గొప్పదనమంతా ఎత్తుగడలోనే ఉంది. ఏని అన్న పదప్రయోగంతో, అక్షర ప్రయోగంతో ఆయన యొక్క ప్రతిభను భక్తి ప్రపత్తులను చాటాడు. అట్టిని యందు నా చిత్తమనవరతం నచ్చియున్నది నెయ్యాన అనలేదు. కరుణ చూడు ముఖం సారి కలవిదారి. శ్రీయుతాకార మణిని చిత్తచోర పొంగిపోయినాడు. కేవలం బాహిరమైన సౌందర్యమే కాదయా, మణిని చిత్తచోర. ఆడవాళ్ల యొక్క మనస్సును దొంగిలిస్తావు, వెన్న దొంగిలించావన్నారు, పాలన్నారు, మేగడన్నారు, మెరుగు ఇవన్నీ అన్నారు, వెన్నన్నారు. కాదు కాదు, మణిని చిత్తాపహారివి నీవు, పాపాపహారివి నీవు, హృత్తాపాపహారివి నీవు. అట్టిని యందు నా చిత్తమనవరతము నచ్చియున్నది. కరుణజూడుము కంసారి కలవిదారి. సరే, ఇవన్నీ సరేనయా, నువ్వు ఎక్కడికి రావాలి? నేను ఎక్కడ నీకోసం వెయిట్ చేయాలి? నీకోసం నేను వెతకాలి, ఎక్కడ నీకోసం నిరీక్షించాలి అంటావేమో. కులాచారాన్ని అనుసరించి మా నగరం యొక్క బయట ఉన్నటువంటి కోట బయట ఉన్నటువంటి అమ్మవారి యొక్క దేవాలయానికి నేను వస్తాను. నమ్మితి నామనంబున, అక్కడికి రా నువ్వు. అక్కడ నువ్వు సిద్ధంగా ఉండు, నేను కూడా దేవాలయానికి వస్తాను. ఇక తర్వాత నువ్వు, ఎందుకంటే జన్మతః చోరుడువే, నీకు నేను చెప్పవలసిన అవసరం, చోరుడికి చెప్పాలా ఎప్పుడు దొంగతనం చేయాలో, ఎటువైపు నుంచి గృహప్రవేశం చేయాలో, ఎప్పుడు అలా ఇంటి వాళ్ళు నిద్రపోతుంటారో ఎవరు చెప్పాల్సిన పని ఉంది నాయన? నీకు అన్నీ తెలుసు, నీవు సర్వాంతర్యామి. ఆ సమయానికి రావా. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులను అని కబురు చేసి తాను ఎక్కడికి వచ్చేది చెప్పి పంపించి ఈ విప్రోత్తముణ్ణి తాను దేవాలయం దగ్గరికి వచ్చింది. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులను మిమ్మో పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ. మేటి పెద్దమ్మ
దయంబు రాశి విగదమ్మా. ఈ రాగానికి కోడళ్ళ రాగం అంటారు, కోడళ్ళ రాగం ఇది. మరి అత్తల రాగం ఉన్నదా? ఉన్నది కదా, అఠాణా అని. మేటి పెద్దమ్మ దయంబు రాశి విగదమ్మ, హరిన్ పతి చేయుమమ్మ, నిన్నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మ. ఈశ్వరీ ఈశ్వరీ. ఇప్పటికీ కూడా వివాహ సందర్భంలో ఆడపిల్ల చేత, కళ్యాణ వధువు చేత అమ్మవారి పూజ చేయించటం మన సంప్రదాయం. అమ్మా నన్ను అనుగ్రహించమని కోట బయట ఉన్నటువంటి ఆ అమ్మవారి యొక్క దేవాలయానికి వచ్చి అమ్మను పరిపరి విధాల ప్రార్థించింది. పరమాత్మ ఎక్కడున్నాడు? ఆయన లేని చోటేది? సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ రుక్మిణీమాత యొక్క నివేదనం విన్నటువంటి వాడై చక్కగా ఆ కోట బయట ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వచ్చాడు. ఆ బయట నిరీక్షిస్తున్నాడు. హారను పురకిరీట కుండల విభూషితావయవ శోభిని. చక్కగా ప్రార్థిస్తోంది అమ్మవారు. కారణేశ్వర మౌళి కోటి పరికల్ప్యమాన పదవేదికం. కాల ఫణి పాశ బాణధనురంకుశామరుణ మేఘలాం. ఫలభూతిలకలోచనం మనసి భావయామి పరదేవతం, భవయామి పరదేవతం, భవయామి పరదేవతం. మేఘమధ్యంబు వెలువడి విలసించు కురక్కారు మెరంగు తరంగున, కమల భవ నర్తగుండెత్తిన జవనిక మరగు తెరలి పొడసూపిన మోహినీ దేవత కైవడి. దేవదానవ సంఘాత కరతల సవ్యాపసవ్య సమాకృష్యమాణ పన్నగేంద్ర పాశ పరివిలయిత పరిభ్రాంత మంధరాచల మంధాన మధ్యమాన ఘూర్జిత ఘుమఘుమాయిత మహర్ణవ మధ్యంబున నుండి చనుదెంచు ఇందిరా సుందరీ వైభవంబున. అమ్మవారిని పరిపూర్ణంగా ప్రార్థించి నమ్మితి రామనంబున సనాతనుడైన ఉమామహేశ్వరన్, మీరు సనాతనుడు ఓ పార్వతీ పరమేశ్వరులారా, తల్లిదండ్రులారా అని ఆ జగన్మాత యొక్క పాద ద్వంద్వాన్ని పట్టుకుని సమాశ్రయణం చేసి ప్రార్థించి వీరమోహిని అయి గోట బయటకు వచ్చింది. ఎప్పుడైతే ఏ మాతను స్మరించి ఆ మాతను తనలో ఆవాహన చేసుకుని మామూలు రుక్మిణి ఇప్పుడు వీరమోహిని అయి బయటకు వచ్చిందో అందరూ భయపడిపోయారు. ఇదేమిటి, వెళ్ళేటప్పుడు ఇలా ఉంది, వచ్చేటప్పుడు ఇంత వీరావేశంతో వస్తుంది. దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు తోటకూర రంగయ్య, భగవంతుణ్ణి ప్రార్థించి దేవాలయంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు తోటకూర రంగయ్య కాదు, సాక్షాత్తు రంగయ్య అంటే పాండురంగణ్ణి అణువున నింపుకుని బయటికి రావాలి. అలా బయటకు వచ్చినటువంటి రుక్మిణిని చూచి ఎక్కడి వాళ్ళు అక్కడ భయపడ్డారు. శిశుపాల జరాసంధాదులు కూడా భయపడ్డారు. శ్రీకృష్ణ పరమాత్మ అమ్మవారిని తన సమీపానికి రప్పించుకున్నాడా? ఆవిడే వచ్చిందా? అందరికీ చివర ఉన్నాడు స్వామి. అన్ని మోహపాశాలకు దూరంగా ఉంటాడు భగవంతుడు. ఈ మామూలు ఆకర్షణకు లొంగేవాడు కాడు భగవంతుడు. భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే ఈ ప్రాపంచికమైనటువంటి మెరపులకు దూరంగా తల వంచుకొని వెళ్ళిపోవాలి. అలా వెళ్ళినప్పుడే లక్ష్యశుద్ధి కలుగుతుంది, దక్కవలసింది దక్కుతుంది. ఎవరినీ చూడాల, ఏ రాజునూ చూడాల, ఎవరి యొక్క ప్రాభవాన్ని వీక్షించలా. అలా బయలుదేరి అమ్మవారు శ్రీకృష్ణ పరమాత్మను చేరుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ చిటికొన వేలు అందించి రథం మీద సిద్ధంగా ఉన్నాడు. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే.
రథస్థుడైనటువంటి కృష్ణ పరమాత్మను చూస్తే మళ్ళీ జన్మ లేదట. ఒట్టి కృష్ణుడేనా? ఒట్టి కృష్ణుడికి ఎవరు దండం పెడతాడు? బ్రహ్మచారి కొంపకపోతే అన్నం ఎవరు పెడతాడు? 10 హోటళ్ళకి అంటాడు, పచ్చడి మెతుకులు తినాలి. కాబట్టి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఒంటరివాడు కాదు, అమ్మవారు ఉన్నది. అమ్మవారితో కూడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ కోట బయట అమ్మవారిని కరగ్రహణం చేసి చిటికెన వేలు పైకెత్తి ఆవిడ చేయి అందుకొని చిటికెన వేలుతో పైకి లాగి తన రథం మీద కూర్చుండబెట్టుకున్నాడు. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. మళ్ళీ జన్మన ఉండదట. ఇప్పుడు ఒట్టి కృష్ణుడు కాదు, రుక్మిణీ కృష్ణులు ఇద్దరు కూడా అలా రథం మీద నిల్చున్నారు. శిశుపాలాదులందరూ భయపడిపోయారు. కృష్ణ పరమాత్మ తాను ఎవరెవరికి ఎలాంటి పరిహారాలు ఇవ్వాలో, ఎలాంటి పనిష్మెంట్లు ఇవ్వాలో అవన్నీ కూడా అందించాడు. రుక్మిణి సహితంగా శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా శ్రీకృష్ణ పరమాత్మకు జై, రుక్మిణీమాయికి జై అంటూ ప్రజలందరూ కూడా ఎలుగెత్తి మనస్సుతో చక్కగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు భగవంతుడు, రుక్మిణి అమ్మవారు లక్ష్మీ అన్నటువంటి భావన పూర్ణంగా నిండగా అందరూ కూడా రుక్మిణీ కృష్ణులకు చేతులెత్తి జ్యోతలు అర్పిస్తున్నారు. అందరూ మంగళ నీరాజనాలు పడుతున్నారు. పవమాన సుతుడు వట్టు అందామా? పర్వాలేదు. కాలహరణ మేలరా హరి అన్నాడు. అన్నిటికంటే పెద్ద దొంగ ఎవడు అంటే పక్కవాడి సమయాన్ని మింగేవాడు. ఆ పాపం మనకెందుకు? చక్కని కార్యక్రమం వెంటనే మా వేదిక వారు ఏర్పాటు చేశారు. వారు సిద్ధంగా ఉన్నారు. వీడెప్పుడు పోతాడా అని మీరు నన్ను చూస్తూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తొందరగా పంపిద్దాం. రండి రండి, పర్వాలేదు. చేతన అచేతన జగన్నికేతన, చేతన అచేతన జగన్నికేతన, సీతానందఘన పాహిమం పావన సనాతన, చేతన అచేతన జగన్నికేతన. చక్కని కార్యక్రమం ఉంది. వెంటనే అది కూడా అందరం విందాం. భూత జనన హరణ్య హరణ్య కారణ, భూత జనన హరణ్య హరణ్య కారణ, భూత జనన హరణ్య హరణ్య కారణ, భువనావన నిపుణ దీన భక్త పరాధీన, చేతన అచేతన జగన్నికేతన. అజయశేఖరుడు లక్ష్మీపతిరావు గారని మా గురుదేవుడు, వారు రాసిన అద్భుతమైనటువంటి కీర్తన ఇది. అవును, ఆది మధ్యాంత రహిత గుణాతీత అవమానస గోచర, సతత సదమల మునిజన గణ సంగ్రాత, సదమల మునిజన గణ సంగ్రాత, సంసార భయదార్ణవ మహాబోధ, చేతన అచేతన జగన్నికేతన, జగన్నికేతన 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 జగన్నికేతన. హరి
నా హరి